సకల దేవతాస్వరూపుడు శ్రీ సిద్ధి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, నా గురువు గారి ధ్యానము వారి సేవ తప్ప నాకు ఇంకోటి లేకుండెను. వారిని ఆశ్రయము నా మనస్సు ఎప్పుడు వారి అందే నాటుకొని ఉండెను. ఇదే వారు అడిగిన దక్షిణలో ఒక పైసా సబూరి, సంతోష స్థైర్యాలతో కూడిన ఓరిమి అన్నది రెండవ పైసా. నేను మిక్కిలి సంతోషముతో చాలా కాలము కనిపెట్టుకొని వారి సేవ చేస్తిని. ఈ ప్రపంచమనే సాగరమును సబూరి అను ఓడ నన్ను సురక్షితముగా దాటించును. సబూరి అన్నది అత్యంత ఉత్తమ లక్షణం. ఇది పాపములన్నిటినీ తొలగించును, కష్టాలను పారద్రోలును, అనేక విధములుగా అవాంతరములను తొలగించి భయమును పాలద్రోలును, తుదకు జయమును కలుగజేయను. సబూరి అన్నది సుగుణములకు గని, మంచి ఆలోచనలకు తోడు వంటిది. నిష్ఠా సబూరి అన్నవి అన్యోన్యమైన అక్కా చెల్లెళ్ళ వంటివి. నా గురువు నా నుండి ఇతరమేమీ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపగా సర్వకాల సర్వావస్థలయందు కాపాడుతూ ఉండేవారు. నేను వారితో కలిసి ఉండేవాడిని. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండలేకుండేవాడిని. వారి ప్రేమకు ఎన్నడూ లోటు కలుగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుతూ ఉండెను. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచునట్లు నన్ను కూడా నా గురువు తమ దృష్టితో పోషించుచూ ఉండేవాడు. తల్లి తాబేలు ఒక ఒడ్డున ఉంటుంది, బిడ్డ తాబేలు రెండో ఒడ్డున ఉంటుంది. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారం పెట్టుట కానీ పాలించుట కానీ చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును. పిల్లలు ఎదిగి పెద్దవి అవుతాయి. అట్లనే మా గురువుగారు కూడా తమ దృష్టిని